రేపు 11th డిసెంబర్ నాడు కమలాపూర్ మండలంలో ఫస్ట్ ఫేజ్ జరగబోతున్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 24 గ్రామ పంచాయతీలు మరియు 238 వార్డులలో రేపు సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా కమలాపూర్ పట్టణంలో ఈరోజు పోలీసులందరి చేత సాయంత్రం పట్టణంలో ప్రధాన రహదారులలో ప్రధాన కూడళ్లలో వాటన్నింటినీ కలుపుతూ మార్చ్ పాస్ట్, ఫ్లాగ్ మార్చ్, పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని, ప్రతి వార్డును, ప్రతి దాన్ని కూడా ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గించకుండా ప్రతి చోట పోలీస్ సిబ్బందిని దాదాపు 180 మంది సిబ్బందిని మండల వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి వార్డులో నియమించడం జరిగింది. ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జరిగాయి. అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీస్ సిబ్బంది అందరూ కోఆర్డినేటివ్ ఎఫర్ట్తోని రేపు జరగబోయే ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వతంత్రంగా చక్కగా ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని చెప్పేసి వాటికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసుకున్నాము. ఈరోజు మధ్యాహ్నానికే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి, ప్రతి పోలింగ్ లొకేషన్కి పోలీస్ సిబ్బంది మరియు పోలింగ్ సంబంధించిన మెటీరియల్, పోలింగ్ స్టాఫ్ అందరూ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ క్షణాల ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో, ప్రతి పోలింగ్ బూత్లో పోలింగ్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది ఆల్రెడీ చేరుకున్నారు. రాత్రంతా గస్తీ తిరుగుతాము. అలాగే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా, ప్రజలను ముఖ్యంగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగడం కోసం తగిన ఏర్పాట్లను చేసుకున్నాము. రేపు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయి ఎన్నికల ఫలితాలు వచ్చి అందరూ అభ్యర్థులు, ఓటర్లు అందరూ తమ తమ స్థానాలకు ప్రశాంతంగా వెళ్లే వరకు, ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు మేము కంటి మీద కొనుక్కు లేకుండా మేము అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉంటాము. ఓటర్లకు అందరికీ విజ్ఞప్తి, మీరు మీ యొక్క అమూల్యమైన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా, సంపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో మీకు నచ్చిన అభ్యర్థికి మీరు వినియోగించుకునే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు మేము ఇచ్చామని చెప్పేసి మీకు భరోసా ఇస్తున్నాము.